రాష్ట్ర స్థాయిలో పేరొందిన క్షేత్రమైన అభివృద్ధికి దూరంగా నిలిచిన కుగ్రామం అది. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయమిచ్చే పేద పల్లె. 4 శతాబ్దాలుగా హిందువులు ముస్లింలు కలిసి పూజించే సామరస్య క్షేత్రం. అయినా కనీస వస్తువులు లేని దుస్థితి. నిధులు మూటగట్టుకోవడం తప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించని దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వెరసి అనంతపురం జిల్లా గూగుడు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. అనంతపురం జిల్లా గూగుడు ఏటా 10 రోజుల పాటు ఘనమైన ఉత్సవాలకు నిలయం. గ్రామంలో వెలసిన గూగుడు కుళ్ళాయి స్వామి, ఆంజనేయ స్వాములను దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. బంగారు, వెండి, చక్కెర, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంతటి ఆదాయమున్న ఆలయం, గ్రామం కనీస వసతులు లేక కొట్టుమిట్టాడుతోంది. ఏటా అక్టోబర్లో 10 రోజుల పాటు కుళ్ళాయి స్వామి మొహరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు 1,00,000 మందికి పైగా హిందూ, ముస్లిం భక్తులు హాజరవుతారు. కానీ తాగునీరు సహా కనీస వసతులేమీ కనిపించవు. ఈ జంట ఆలయాల నుంచి దేవాదాయ శాఖకు ఏటా ₹1 కోటి పైగా ఆదాయం ఉన్నప్పటికీ భక్తులు సేద తీరటానికి చిన్నపాటి నీడ కరువైంది. ఇక్కడ ఈ ఊరు చాలా ఇరుకు సార్. ఇరుకు కాబట్టి ఇల్లు విడగొట్టి రోడ్ నీటి సౌకర్యం లేదు. ఇల్లు ఇరుకు చాలా. క్యూ మెయింటైన్ చేసేయడం కూడా కష్టంగా ఉంది. ఎక్కడ స్థలం లేదు కదా, చాలా 10 అడుగులు స్థలం అంతే. దాంట్లో క్యూ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. నిదానంగా వాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నా చర్య తీసుకుంటే, గ్రామస్తులు, ఎండోమెంట్ వాళ్ళు, రోడ్డు వాళ్ళు చేసుకుంటే మనకు సౌకర్యం వస్తుంది. వాటర్ చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఆ తర్వాత దేవస్థానం అభివృద్ధి చేయడం అనేది అంటే కమిషనర్ ద్వారా కానీ, ఒక ఆర్జీసీ ద్వారా కానీ నివేదిక పంపించిన తర్వాత వాళ్ళు చర్య తీసుకోవాలా. అటెండి వాళ్ళకి ఏమైనా పర్మిషన్ వస్తే ఇక్కడ ఈవో గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు కానీ ఏదైనా కానీ చేయగలుగుతారు. గూగుడు జంట ఆలయాలకు వచ్చే భక్తులు సమర్పించిన కానుకలకు దేవాదాయ శాఖ వద్ద ఖచ్చితమైన లెక్కలుండవనే ఆరోపణలు ఉన్నాయి. భక్తులు విరాళంగా ఇచ్చే వెండి పక్కదారి పడుతోందనే విమర్శలు ఉన్నాయి. ఆలయానికి ఆదాయం వస్తున్నప్పటికీ గ్రామ అభివృద్ధిని అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈడైతే ఏం సమస్యలు లేదన్నా, చీరలు మార్చుకునే గుడక లేదు. ఏంటి బాత్రూమ్లు గీత్రూమ్లు ఏంటి లేవు. ఊర్లో నీళ్ళ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. అన్నా చీరలు మార్చుకునే లేదు. ఏం పరిస్థితి చాలా బద్దమానంగా, రోడ్డు గుడక లేదు ఈ ఊర్లో. ఇది దేవస్థానం అంటే ₹1 కోటి ఆదాయం మించి అయితే మటుకు హైదరాబాద్ కి తిరుపతి సంబంధం అంట. ఇక్కడైతే అందుకు ₹1 కోటి ఆదాయం మించి పాలేకుంది. ఇక్కడ 1 టన్ను వెండి ఉండదు. ఆ టన్ను కరిగిస్తే కోట్లు వస్తాయి. అయినా కరిగకుండా అట్లే పెట్టినారు. అయితే అసలుకి ఇక్కడైతే టాయిలెట్లు, అసలు లెట్రిన్ కూర్చోడానికి లేవు, అసలు తాగడానికి నీళ్ళు లేవు ఊళ్ళో అయితే. అసలుకి రోడ్లు అట్లుండే చూస్తారా మీరు? రోడ్లు ఏం అసలుకి ఏం బాగాలేవు. గురి ఎప్పటికీ కాలే. ఎప్పుడు మా పిల్ల పెట్టుకుంటే అంతే ఉంది. అంతే సార్. ఆదాయమే అవుతుంది 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు. దానికి ఖర్చు సుమారుగా అయిపోతుంది. సున్నం కొట్టిను, దాన్ని కొట్టిను, రిపేర్లు చేసేకి వస్తే నీళ్ళు సౌకర్యము లేదు. లెట్రిన్, బాత్రూమ్లు ఇట్లాంటివి కూడా సౌకర్యం లేదు. ఇన్ని అసౌకర్యాల మధ్య ఎప్పట్లాగే ఈసారి కుళ్ళాయి స్వామి జాతర ప్రారంభమైంది. పాడుబడిన బావి నుంచి ట్యాంకర్ల ద్వారా తరలించే నీరే పవిత్ర స్నానానికి ఆధారమైంది. అష్టకష్టాలతో మొక్కులు తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు తమను పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.